నమస్కారం. ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి శీర్షికతో మీ ముందుకు వచ్చాను. ఇదేంటంటే శిఖర వాణి అనే ఒక సిరీస్ని మేము ప్రారంభిస్తూ ఉన్నాం. దీని గురించి నేను మీతో కొన్ని విషయాలు పంచుకోవాలి. అంతకంటే ముందు అసలు దీని నేపథ్యం చెప్పే ప్రయత్నం చేస్తాను. మనం తరచుగా ఆలయాలకు వెళుతూ ఉంటాం. మన కష్టాల్ని, మన ఇబ్బందుల్ని, వాటన్నిటినీ భగవంతుడి ముందు మొరపెట్టుకుంటూ ఉంటాం. అక్కడ అనేక అంశాలు, మన ఈతి బాధలన్నీ కూడా అక్కడ వదిలి ఆయన పైన భారం పెట్టేసి బయటకు వస్తూ ఉంటాం. కొంత మనశ్శాంతిని పొంది బయటకు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కాలంలో ఇప్పుడున్న ఈ ఆలయాల్ని, వీటన్నిటినీ మనము ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి ఈ మధ్య నిర్మించినటువంటి ఆలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండే సిమెంటు గోడలు లేకపోతే వాటన్నిటినీ పరిచిపోయి లోపల భగవంతుడికి మాత్రమే మొరపెట్టుకొని బయటకు రావడం జరుగుతూ ఉంటుంది. ఆ కన్స్ట్రక్షన్ అంతా కూడా ఈ కాలపు మన నార్మల్ శైలిలోనే జరుగుతూ ఉంటుంది. బట్ వేరాస్ ఒక్కసారి పురాతనమైనటువంటి ఆలయాలకు, చారిత్రక ప్రాధాన్యత ఉన్నటువంటి ప్రార్థనా స్థలాలకు, లేకపోతే అప్పటి కట్టడాల దగ్గరకు వెళితే ఏదో తెలియని ఒక వాణి మనకు వినిపించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. దాని నుంచి వచ్చిందే ఈ శిఖరవాణి అనే పేరు. మన చారిత్రక సంపద, చారిత్రక వారసత్వము, భారతీయ సనాతన విజ్ఞాన భాండాగారంగా నిలిచినటువంటి ఆ ఆలయాలు సాంస్కృతిక చిహ్నాలుగా, సాంస్కృతిక వారసత్వాన్ని మనకు అందిస్తున్నట్టుగా, ఈ వారసత్వాన్ని మీరు కొనసాగించండి అని చెబుతున్నట్టుగా పురాతన ఆలయాలకు వెళ్ళినప్పుడు మనకు కొంతమేర అనుభవంలోకి వస్తుంది. అందరికీ అనుభవంలోకి వస్తుందో లేదో తెలియదు, కానీ కొంతమంది చదువుకున్న వ్యక్తులకో లేకపోతే వాటి పట్ల మమకారము, ప్రేమ, అభిమానము, చారిత్రక వారసత్వాన్ని కొనసాగించాలనే తాపత్రయం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతుంది. అలా అనుభూతిలోకి తీసుకొని దాని నుంచి ప్రేరణ పొంది ఈ ఆలయాలు ఏవో మనకు నెక్స్ట్ జనరేషన్స్కి ఒక మెసేజ్ని ఇస్తున్నాయన్న భావనతోటి ఆ ఆలయాల్లోని నిగూఢమైనటువంటి అనేక అంశాలని పరిశోధించి వాటి గురించి తెలుసుకొని చదివి అండ్ వాటిని ఒక పుస్తక రూపంలోకి తీసుకొస్తే ఎలా ఉంటుంది అనంటే ఇలా ఉంటుంది. టెంప్లెక్సిటీ అనే ఒక పేరుతోటి నిజంగా ఒక అత్యద్భుతమైన పుస్తకము. నాకైతే నేను గత 20-30 రోజులుగా దీన్ని నా హృదయంలో పెట్టుకొని దీని గురించి ఎవరు వచ్చినా కానీ నా టేబుల్ మీద పెట్టుకొని పదే పదే చెప్తూ ఉన్నాను ఈ పుస్తకం గురించి. సో అంత మమకారాన్ని ఈ పుస్తకమే కలిగించింది అనంటే మన చారిత్రక వారసత్వము, మన సాంస్కృతిక వైభవం ఇంకెంత మన తదుపరి తరాలని ఉర్రూతలూగిస్తాయి, వాళ్ళని నడిపిస్తాయి అనడానికి ఈ యొక్క పుస్తకం చదివితే నిజంగా చాలా అనిపించింది. సో అందుకోసమే ఈ పుస్తక రచయితతో ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ చేయాలని నేషనలిస్ట్ హబ్ నిర్ణయించింది. అండ్ వారికి మా విజ్ఞప్తిని వారి ముందుంచాము. అండ్ వారు కూడా అంగీకరించారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, సురేంద్రనాథ్ బొప్పరాజు గారు. వారు ప్రస్తుతం నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు. వారితో ముచ్చటిద్దాం. నమస్కారం సురేంద్రనాథ్ గారు. నాకు ఈ పుస్తకం గురించి మాట్లాడాలని అనుకున్నాం, కానీ పుస్తకం గురించి కంటే కూడా దీని వెనకాల మీ తాపత్రయము, మీ తపన, అసలు ఎందుకు, ఏమిటి, ఇదంతా ఏంటి, అసలు ఆలయం ఏంటి, ఈ శిఖర దర్శనము, శిఖర వాణి ఏంటి తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది. చాలా మంచి పేరు పెట్టారు సాయి గారు. శిఖర వాణి చాలా బాగుంది. నిజంగా ఒక మంచి పేరు. ఎందుకంటే శిఖరం అనేది ఈ గుడిలో ఒక మెయిన్ సబ్జెక్ట్. ప్రతి గుడిలో ఒక శిఖరం ఉంటుంది. ద టాప్ మోస్ట్, అన్నిటికన్నా పైన టాప్ మోస్ట్ పాయింట్ని మనం శిఖరం అంటాం. సో ఈ ఆలయాల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. దానికన్నా ముందు మనం ఫస్ట్ నా ప్రస్తావన గురించి చెప్దాం. ప్రయాణం ఇక్కడ 2014లో మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు నాకు అనిపించింది ఏ రిసర్జెంట్ ఇండియా ఈజ్ లైక్లీ టు కమ్. ఓకే. సో ఓవర్ ద నెక్స్ట్ 10 years 15 years నేను అనుకున్నాను 10-15 years మినిమం ఒక రిసర్జెంట్ ఇండియా, ఈ న్యూ ఇండియా వేర్ ఇండియన్స్ విల్ బి మేడ్ టు ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దేర్ లెగసీ. మన వారసత్వం ఏది ఉందో
దాన్ని మనం అనుభవించాలి, తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకోవాలి, తర్వాత గర్వంగా ఫీల్ అవ్వాలి. డెఫినెట్గా ఈ రిసర్జెంట్ ఇండియాలో మనకు ఒక మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది మన భారతదేశం గురించి. కానీ నా ఉద్దేశంలో భారతదేశం అంటే ఇండియా, ఇండోనేషియా, కంబోడియా, ఎక్కడి వరకు మన అఖండ భారతం ఎక్కడి వరకు అయితే మన సంస్కృతి పాకి ఉందో దాన్ని నేను భారతగా చేసి తద్వారా ఈ అన్ని దేశాల్లో అసలు ఎన్ని గుళ్ళు ఉన్నాయి, ప్రాచీనత మొత్తం సంపాదించుకున్న చరిత్ర ఉన్న కట్టడాలన్నీ కూడా చూసి మొత్తం 158 ఆలయాలని ఫైనల్ లిస్ట్ చేసుకొని ఫస్ట్ 3 years ట్రావెల్ చేయాల్సి వచ్చింది. సో ఫస్ట్ ఏం చేశానంటే అన్ని చోట్లకి వెళ్ళి ప్రతి ఒక్క ఆలయము, ప్రతి ఒక్క ఇంచ్, ప్రతి అంగుళాన్ని ఫోటోగ్రాఫ్ చేశాను ఫస్ట్. ఇలా చేసి ఒక 75,000 పిక్చర్స్ తయారు చేశాను, డేటాబేస్ తయారు చేసి నెక్స్ట్ 3 years వచ్చేసి దాన్ని అనాలిసిస్, విశ్లేషణ బాగా విశ్లేషించాల్సి వచ్చింది. చేసి దాన్ని కేటగరైజ్ చేసి క్లాసిఫై చేసి గ్రూప్స్గా చేసుకున్నాను. దాని తర్వాత 2017లో ఒక ఫస్ట్ వర్షన్ బుక్ అయిపోయింది, తయారు చేశాను. చేసి ఒక హాలిడే తీసుకొని వెళ్ళి చదువుకున్నాను. చదువుకుంటే ఇదేనన్నా చెప్పాలనుకున్నది అని చూస్తే నచ్చలేదు నాకే. మొత్తం పుస్తకం పారేశాను, మళ్ళీ స్టార్ట్ చేశాను. 2018లో మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశాను రాయడం. ఫస్ట్ బుక్లో 13 chapters వచ్చేవి. ఇలా కాదు, ఇది కాదు మనం చెప్పాలనుకున్నది అని చెప్పి మళ్ళీ రివైజ్ చేసి థాట్స్ చేసి 5 chaptersతో ఈ బుక్ స్టార్ట్ చేశాను. ఇది చేయడానికి మళ్ళీ నాకు 4 సంవత్సరాలు పట్టింది. సో మొత్తం 9 సంవత్సరాల ప్రయాణం ఇది. ఓకే, 9 years పట్టింది. కానీ ఐ వాంట్ టు బి ఏ చేంజ్ మేకర్. సొసైటీ హెస్ గివెన్ అస్ సో మచ్. మంచి ఎడ్యుకేషన్ ఇచ్చింది, మంచి జాబ్ ఇచ్చింది, మంచి పేరెంట్స్, ఫ్యామిలీ అన్నీ ఉన్నాయి. సో వెన్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్, యూ షుడ్ థింక్ ఆఫ్ గివింగ్ ఇట్ బ్యాక్ టు సొసైటీ, బికాజ్ ది సొసైటీ ఇస్ ద వన్ దట్ గేవ్ అస్ ఎవ్రీథింగ్. అన్నీ ఇచ్చింది మనకి, ఏమైనా ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అని ఆలోచన. ఈ న్యూ జనరేషన్లో న్యూ మిలీనియల్స్ అంటాం మనం, బార్న్ ఆఫ్టర్ 2000, వీళ్ళందరికీ పుస్తకం చదివే అలవాటు పోయిందండి. ఒక మంచి పుస్తకం చదవాలి. నేను చిన్నప్పుడు చాలా చదివేవాళ్ళండి పుస్తకం, అసలు పిచ్చిగా చదివేవాళ్ళం. పుస్తకం చదివే అలవాటు చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ అని నా భావన. ఇంకొకటి, టోటలీ ఈ సోషల్ మీడియాలో జనరేషన్లో పుట్టిన వాళ్ళందరూ కూడా ఒక డిస్కనెక్ట్, మన ప్రాచీనత కానీ, మన వారసత్వం కానీ, మన సంస్కృతి కానీ, ఎందుకో ఒక రకమైన డిస్కనెక్షన్. అంటే అది మాది కాదు, మాకు దానికి సంబంధం లేదు అన్న ఆలోచన. సో ఈ 2 ప్రాబ్లమ్స్ని ఒకటేసారి సాల్వ్ చేయాలి. సో ఒక మంచి బుక్ మన ప్రాచీనత గురించి ఇస్తే యు ఆర్ సాల్వింగ్ 2 problems. 1, a reading habit. Second is pride, that you are a beholder of a great art legacy. చాలా రిచ్ లెగసీ మనది. ఆల్మోస్ట్ 350 BC నుంచి స్టార్ట్ చేస్తే మనకు బర్హోత్ అనే సూపం దగ్గర నుంచి 1730 మల్లా కింగ్స్, బిఫోర్ బ్రిటిష్ కేమ్ ఇన్ ఇండియా. 1730 వెస్ట్ బెంగాల్లో. ఇన్సిడెంటల్ లేదు, ఫస్ట్ భరత్ స్తూప కూడా కోల్కతాలో ఉంది. లాస్ట్ టెంపుల్ సర్క్యూట్ ఆల్సో ఈజ్ ఇన్ కోల్కతా, బిష్ణుపూర్. సో ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ 2000 years ఆఫ్ హిస్టరీ ఇంచుమించుగా అన్ని ఆలయాలు కవర్ చేశాను. చాలా తక్కువ చేయలేకపోయాను, బట్ నెక్స్ట్ వర్షన్లో అది కూడా కవర్ చేస్తాను. ఓకే, సో మీరు ఇప్పుడు ఈ పుస్తకానికి టెంప్లెక్సిటీ అని టైటిల్ పెట్టారు. ఇప్పుడు టెంప్లెక్సిటీ అంటే అనే పదాలు ఎట్లా పుడతాయి, ఎవరో ఒకరు వాడకపోతే అంటారు. బాయబజార్లో ఒక డైలాగ్ నిజంగానే కొత్త పదంగా అనిపించింది. ఈ కాంప్లెక్సిటీ, ఈ టెంప్లెక్సిటీ ఏంటి అసలు? అవును, ఎప్పుడైతే నేను ఫస్ట్ కొనార్క్ టెంపుల్కి వెళ్ళి, నా ప్రయాణంలో ఫస్ట్ టెంపుల్ చేసుకుంది కొనార్క్, సూర్య భగవాన్ది. ఇక్కడికి వెళ్ళినప్పుడు ఒకరోజు వెళ్ళాను, మొత్తం స్టడీ చేశాను బాగా, అసలు ఏమేమి ఉన్నాయి, దాంట్లో ఏంటి ఇన్నర్ మీనింగ్ ఏంటి టెంపుల్లో. దేవుడు ఉంటారనుకోండి, అక్కడ విష్ణువు ఉన్నా, శివుడు ఉన్నా, ఎవరున్నా సరే, దాని కళా సంపద అయితే ఉందో అది తరగదు. లోపల మీరు విష్ణు తీసి సూర్యుడు పెట్టినా, సూర్యుని తీసి దుర్గాని పెట్టినా అదే ఉంటుంది సంపద. సో కొంచెంసేపు ఈ దేవుడు అనే కాన్సెప్ట్ని పక్కన పెడితే ఈ ఆలయం ఏంటి అనేది ఒక ప్రశ్న రూపంలో నా మనసుకి తట్టింది. దీన్ని నేను చాలా క్షుణ్ణంగా ఆలోచించాను. ఉండిపోయి నేను నెక్స్ట్ డే ట్రైన్ క్యాన్సిల్ చేసుకుని ఒకరోజు ఎక్కువ ఉండిపోయాను.
అక్కడ ఆలోచన వచ్చింది. అంటే గుడి అనేది, ఆలయం అనేది కేవలం దేవుడి కోసమేనా? అయితే ఒక చిన్న గుడి సరిపోతుంది కదా, ఒక చిన్న కట్టడం చాలు. సూర్యునే పెట్టాలి అనుకుంటే, విష్ణువునే పెట్టాలి అనుకుంటే ఒక చిన్న మండపం సరిపోతుంది కదా, ఇవన్నీ ఎందుకు? ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్. ఈ ప్రశ్న నా మనసులోకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాను. దట్ మీన్స్ దేర్ ఈస్ మోర్ టు ఎ టెంపుల్ దాన్ జస్ట్ ఫెయిత్. ఓకే. సో ఫర్ ఎ మూమెంట్ ఇఫ్ లాట్ ఆఫ్ పీపుల్ హెవ్ సెడ్ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ ఫెయిత్, చాలామంది చాలా రకాలుగా చెప్పారు. ఆ ఫెయిత్ అనేది పక్కన పెడితే గుడిలో ఆలయంలో ఇంకేమైనా ఉందా అనే విషయాన్ని బాగా పరిశోధించాను. పరిశోధిస్తూ చాలా దూరం వెళ్ళాను. దీంట్లో ఎంతో సాంకేతిక నైపుణ్యం ఉంది కదా, ఇంజనీరింగ్ ఉంది, టెక్నాలజీ ఉంది, స్కల్ప్చర్ ఆర్ట్ ఉంది, విజువల్ ఆర్ట్ దట్ క్యాప్చర్స్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్. ఇప్పుడు డ్యాన్స్ మ్యూజిక్ని కూడా విజువల్ ఆర్ట్లోకి తీసుకొచ్చారు. అంటే అంత పెద్ద విజువల్ ఆర్ట్ ఈజ్ సూపర్ సెట్ అయిపోయింది ఇప్పుడు. అంటే ఈ ఆర్ట్ ద్వారా కేవలం ఒక బొమ్మ శిల్పి చెక్కుతున్నాడా, లేకపోతే ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నాడా అని ఒక ప్రశ్న వచ్చింది మనసులో. దీన్ని పట్టుకొని చాలా దూరం వెళ్ళాను. వెళ్తే రోజుకు ఒక విషయం బయటపడడం మొదలుపెట్టింది. సో ఇలా చూసుకుంటూ పోతే అంటే ఇక నాకు అనిపించింది, మనం సైన్స్లో నార్మల్గా ఏ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటున్నామో అదే ప్రాబ్లం ఇక్కడ కూడా ఉంది నాకు సాల్వ్ చేయడానికి అని గట్టిగా పట్టుకున్నాను. ఇంకా పట్టుకుని నాకు సో ఒక స్టేజ్లో ఒక 13 విషయాలు తేలిందనమాట. ఇలా సైన్స్ అనండి, ఇంజనీరింగ్ అనండి, ఆర్ట్ అనండి, డ్యాన్స్ అనండి, పర్సనల్ అడోన్మెంట్ అంటే డ్రెస్సింగ్ సెన్స్ అంతా కూడా, డ్రెస్సింగ్ సెన్స్ అనండి, నేచర్ అనండి, అన్ని విషయాల్ని ఇమిడి ఉందన్నమాట శిల్పంలో. సో దెన్ ఐ సెడ్ దట్ మీన్స్ టెంపుల్ ఈజ్ మోర్ దెన్ జస్ట్ ఫెయిత్, ఇట్ ఈస్ ఎన్కంపాసింగ్ సో మెనీ కాంప్లెక్సిటీస్. సో టెంపుల్ని కాంప్లెక్సిటీని రెండు కలిపి చెప్పాలి. ఎలా చెప్పాలి? టెంప్లెక్సిటీ. ఇమ్మీడియట్గా 2014లో ఐడియా వచ్చింది, వెంటనే ట్రేడ్ మార్క్ చేసుకున్నాను. రేపు మొప్పు మనకి డిక్షనరీలో వచ్చేస్తుంది వర్డ్. ఆల్ ద కాంప్లెక్సిటీస్ దట్ డిఫైన్ ఎ టెంపుల్ ఈస్ కాల్డ్ టెంప్లెక్సిటీ. ఓకే, సూపర్. అయితే మీరు ఆలయాలకు సంబంధించి నేను ఇప్పుడు చాలామందికి ఉన్న ఒక అభిప్రాయం ఏంటంటే, ఆలయం ఈ కాలంలో ఉన్న యువత కానీ మామూలు ఎవరైనా కానివ్వండి, ఇట్స్ జస్ట్ అ బిజినెస్ డీల్ అయిపోయింది ఆలయం అంటే. అంటే బిజినెస్ డీల్ కూడా కాదు, ఒక రకంగా చెప్పాలంటే నాకు ఏదో కష్టం వస్తేనో నష్టం వస్తేనో దాన్ని ఆ భగవంతుడికి చెప్పడము, రావడము. ఈ దైనందిన జీవితంలో ఇప్పుడు మనం తిరుపతికి వెళ్ళినా కానీ కొన్ని లక్షల మంది తిరుమలకి వెళ్తూ ఉంటారు. బట్ అక్కడ ఉన్న ఆలయపు నిజంగా వైభవము, ఏమున్నాయి, స్కల్ప్చర్స్ ఏంటి, ఇవన్నిటికంటే కూడా ఫస్ట్ నాకు దర్శనం అయిందా లేదా, అక్కడ నుంచి బయటకు వచ్చావా లేదా, ఈ హడావిడి ఎక్కువైపోయింది సార్. తెలియని హడావిడి పెరిగిపోయింది. అఫ్కోర్స్ దాన్ని ప్రజల్ని నిందించినా కూడా తప్పే, వాళ్ళని నిందించడం కూడా కరెక్ట్ కాదు. అంటే సొసైటీ అట్లా మారిపోతూ వస్తున్న టైము. అలాంటి టైంలో పురాతన ఆలయాలు కొన్ని అయితే శిథిలావస్థకు చేరుకున్నవి, ధ్వంసమైపోయినవి. మధ్యయుగాల్లో ఆ టైంలో వీడియోల ఎరాలో ఒక రకంగా చెప్పాలంటే చాలా వాటిని తొలగించారు, కూల్చేశారు, తగలబెట్టారు కొన్ని ఆలయాలు. వాటిని కూడా మీరు చాలా అందంగా మీ నేను చదువుతూ ఉంటేనైతే కళ్ళమ్మటి నీళ్ళు చాలా సందర్భాల్లో వచ్చాయి. అంటే ఏదో ఒక తెలియని ఆవేదన ఇవన్నీ కనిపించాయి. మీ రాతలో ఉంది, ఎట్ ద సేమ్ టైం ఆ పిక్చర్లోనూ ఉన్నాయి. రెంటిని అనుసంధానించే ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ ఆలోచనలు తెలుసుకోవాలనే ఉద్దేశం నాకు, అంతే. మనము గర్వింపదగ్గ విషయాల్లో మన సంస్కృతి ఉంది. సంస్కృతి వారసత్వం అనండి, సాంప్రదాయాలు అనండి, అన్నీ వీటన్నిటినీ చరిత్ర అండి, ఈ 4 విషయాల్ని కనుక మనం ఒకటే పోగు చేస్తే ఒక ఆలయం వస్తుందండి. ఒక మంచి విషయం చెప్తాను. ఎ టెంపుల్ రిప్రజెంట్స్ బెస్ట్ ఆఫ్ ద సొసైటీస్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ హిస్టరీ. 350 BCలో అయినా, 600 ADలో చాళుక్యులైనా, 1200లో హోయసాలైనా, ఆ సొసైటీ ఎలాంటిది అని తెలుసుకోవాలంటే మీరు ఆలయానికి వెళ్తే చాలండి. ఎందుకంటానంటే the best of everybody is dedicated only to a temple. ఎవరు వీళ్ళు? సొసైటీలో అందరూ
ఎంతమంది ఉన్నారు ఈ ఆలయ కట్టడంలో? ఒక ఆలయం నిర్మించాలంటే యూ నీడ్ ఎ ప్యాటర్న్. ఫస్ట్ ఒక మహారాజు, డబ్బులు ఇచ్చేవాడు కూడా కావాలి, దెన్ ఆర్కిటెక్ట్స్, దెన్ ప్లానర్స్, దెన్ స్కల్ప్టర్స్, దెన్ లేబరర్స్, దెన్ వీ హ్యావ్ గోల్డ్ స్మిత్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ టెంపుల్. ఆలయ దీంట్లో మెయిన్గా మన హోయసాల లాంటి స్పెషలిస్ట్ టెంపుల్స్ తీసుకుంటే అక్కడ వాళ్ళు అలాంటి పని చేయాలి అంటే, అలాంటి రాతి మీద అలాంటి పని చేయాలి అంటే చాలా నైపుణ్యం ఉండాలి. నైపుణ్యం ఉండడం కాదు, అలాంటి బేలూరు లాంటి ఆలయం కట్టాలంటే మనకు 1000 మంది కావాలి. 1000 మంది నైపుణ్యం ఉన్న వాళ్ళు కావాలి. ఊరికే మనుషులు వస్తే సరిపోదు. మరి ఇంతమంది కావాలంటే ట్రైనింగ్ కావాలి. అంటే ఇండైరెక్ట్లీ ఏ టెంపుల్ ఇన్వాల్వ్స్ సో మెనీ పీపుల్, ఆర్కిటెక్ట్స్, ప్లానర్స్, స్కల్ప్టర్స్, వీళ్ళందరూ కాకుండా ఇండైరెక్ట్లీ ఏ వెరీ బిగ్ ట్రైనింగ్ కాలేజ్, చాలా పెద్ద మోతాదులో కాలేజీలు ఉండాలి ఫార్మల్గా ట్రైన్ చేసి స్కిల్డ్ పీపుల్ని ప్రొడ్యూస్ చేయడానికి. అది కూడా కన్సిస్టెంట్లీ ఓవర్ నంబర్ ఆఫ్ ఇయర్స్. నాకు తెలిసి మోడర్న్ డే వరల్డ్లో కూడా ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీ ప్రాజెక్ట్ ఆఫ్ దట్ నేచర్ విచ్ ఇన్వాల్వ్స్ 50,000 పీపుల్. అంకోర్ వాట్ ఇన్వాల్వ్ 50,000 పీపుల్. 50,000 మందిని మీరు అసలు ఎలా మేనేజ్ చేస్తారు చెప్పండి? మేనేజ్ చేయడానికి మళ్ళీ హెచ్ఆర్ మేనేజర్స్ కావాలి. వాళ్ళ మోటివేషన్ ఫర్ కంటిన్యూస్ ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్ టుగెదర్ యు ఆర్ ఆస్కింగ్ సంబడి టు వర్క్ ఆన్ ఎ స్పెసిఫిక్ మోటివ్. వాళ్ళకి మోటివేషన్, వాళ్ళకి సబ్సిడీ, వాళ్ళ హెల్త్, వాళ్ళ ఫ్యామిలీస్ చూసుకోవాలి. ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్రాజెక్ట్, చాలా పెద్దది. సో గుడి అనేది అంటే ఈ ఆలోచన విధానంలో ఆలోచిస్తూ వెళ్తే సొసైటీస్ని దగ్గర చేసిన విషయాలు ఏవి అని ఆలోచిస్తే ఒక ఆలయం అని తేలింది నాకు. అందుకని ఆలయాన్ని పట్టుకున్నాను. సో ప్రాక్టికల్లీ ఆల్ స్ట్రేటా ఆఫ్ ద సొసైటీ, అన్ని వర్ణాల వాళ్ళు కలిసి చేసిన పని అని ఉందంటే అది ఆలయ నిర్మాణం. అంటే తర్వాత సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉన్నవాళ్ళు కూడా టెంపుల్లో కాంట్రిబ్యూట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన కొనాక్ టెంపుల్ తీసుకోండి. సమ్మర్ సాలిస్టిస్, ఈక్వినాక్స్ డేస్ ఉంటాయి, స్పెషల్ డేస్ ఆన్ విచ్ డే అండ్ నైట్ ఆర్ ఎగ్జాక్ట్లీ 12 hours ఈచ్. అండ్ దెర్ ఆర్ సమ్ డేస్ వెన్ సన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఆన్ టాప్ ఆఫ్ అస్. సో మనం ఇంటర్నేషనల్లో వెళ్తే ఒక ట్యూబులర్ స్ట్రక్చర్స్ ఉంటాయి. సో సన్ రేస్ విల్ ఎంటర్ ఓన్లీ ఆన్ దట్ డే, only on that day, only on one particular day sunlight will enter and light up the sanctum sanctorum, గర్భగుడి. సో తెలియకనే ఒక ఆలయంలో వాళ్ళకి ఆ సొసైటీలో తెలిసిన సైంటిఫిక్ టెంపర్మెంట్ అంతా, డిజైన్ నాలెడ్జ్ అంతా అన్నీ కూడా దీంట్లో ఎంబెడ్ చేసేసారు. ఇమిడి ఉంది దాంట్లో. సో సైన్స్ ఉంది, ఇంజనీరింగ్ ఉంది. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు, మంచి ఉదాహరణ. ఒక చోట హలేబీడు ఆలయంలో ఒక కర్వ్డ్ హోల్ చేశారండి. ఒక కర్వ్డ్ హోల్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఫస్ట్ టైం సంబడీ ఈజ్ అటెంప్టింగ్ టు డూ. ఫస్ట్ టైం ఒకళ్ళు ట్రై చేస్తున్నారు. నార్మలీ హోల్స్ ఆర్ స్ట్రైట్. టు డూ ఏ కర్వ్డ్ హోల్ యూ నీడ్ ఏ స్పెషలైజ్డ్ టూల్. నంబర్ 2, ఛాలెంజ్ నంబర్ 2, దీన్ని చాలా సన్నదన్నమాట ఈ హోల్, మైక్రో హోల్స్. ఇఫ్ యూ వాంట్ టు డ్రిల్ మైక్రో హోల్స్ యూ నీడ్ నానో టూల్స్. అంతే కదా? అంటే ఈ ఆలయంలో అది కూడా ఇమిడి ఉంది కదా వాళ్ళ నైపుణ్యం. ఏంటి నైపుణ్యము? క్యాపబిలిటీ టు బిల్డ్ యువర్ ఓన్ టూల్ కిట్ రిక్వైర్డ్ టు రియలైజ్ ఏ పర్టికులర్ ఫీచర్ ఇన్ హిస్ మైండ్. సో ఒక ఆర్కిటెక్ట్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు అంటే స్టెబిలిటీ ఆఫ్ ద స్ట్రక్చర్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్. అంటే సివిల్ ఇంజనీరింగ్ ఆల్సో ఈజ్ దేర్. అంత పెద్ద గుడి, అంత పెద్ద ఆలయం, 350,000 tons ఆఫ్ స్టోన్ వాజ్ యూజ్డ్ ఇన్ అంకోర్ వాట్. 350,000 tons ఈజ్ ఎ బిగ్ వన్. అది కడించో తీసుకురావాలి ఫస్ట్, అక్కడెక్కడో ఉండాలి. ఇప్పుడు పైన కనిపించే రాతిని మనం వాడమండి ఆలయంకి. మంచిగా చెక్కాలి అనుకుంటే భూమిలోకి వెళ్ళాలి. మీరు లోపలికి వెళ్ళి భూమి లోపల ఉన్న రాయినే కొట్టి పైకి తీసుకురావాలి. దాన్నే మీరు చెక్కగలుగుతారు. పైన ఉన్న రాయి గట్టిపడిపోయి ఉంటుంది, మీరు చెక్కలేరు. తర్వాత ఇదొక కన్స్ట్రెంట్ అయితే ఇంకో కన్స్ట్రెంట్ ఏంటి? ఎక్కడ మీరు ఆలయం నిర్మించాలనుకుంటున్నారో దానికి దగ్గరలో ఉన్న రాయినే ఎత్తుకుంటారు కదా. ఇలా మనకి 7 రకాల రాళ్ళు ఉన్నాయి. మార్బుల్ అనండి, గ్రానైట్ అనండి, సోప్ స్టోన్ అనండి, శాండ్ స్టోన్ అనండి, లాటరైట్ అనండి, ఇలా రకరకాల
and each stone has a definite property and you can realize only definite features, not beyond that. So stone property itself puts a constraint on what you can do and what you cannot do. సో ఒక డిజైనర్, ఒక స్కల్ప్టర్, ఒక ఆర్కిటెక్ట్కి ఇది ఒక పెద్ద ఛాలెంజ్లా ఉండిపోతుంది. దీన్ని అధిగమించాలి అన్న దృఢ సంకల్పం ఉంటుందన్నమాట. అది చేయాలంటే కొత్త టూల్స్ కనుక్కోవాలి. దట్ మీన్స్ ఆ సొసైటీలో ఆ రోజున ఎవరైతే కొత్తగా చేస్తాడో, క్రియేటివ్ మైండ్స్ ఉన్నవాడు, స్కల్ప్టర్ని తీసుకురావడం, వాడికి ఈ పని అప్పచెప్పడం. సో ఇట్ బైండ్స్ సొసైటీ. టెంపుల్స్ ఆఫ్ మెడివల్ టెంపుల్స్, ఎర్లీ medieval and late medieval, that's what I covered in my temples, 350 BC to 1730. ఈ టైంలో ఆ రోజున ఆ సొసైటీలో ద బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్, బెస్ట్ ఆఫ్ యువర్ నాలెడ్జ్, బెస్ట్ ఆఫ్ యువర్ స్కిల్ ఈజ్ ఆల్ బ్రాట్ టుగెదర్ అండ్ ఎన్క్వెషన్. మీరు ఎప్పటి నుంచి చెప్పడం 350 BC to 1730. సో కరెక్ట్గా చెప్పాలంటే రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, మీరు ఈ పుస్తకం కవర్ పేజ్ ఫస్ట్ దాంట్లో ఖజురాహో టెంపుల్ని పెట్టారు. సో ఖజురాహో టెంపుల్ చూస్తేనేమో అద్భుతమైన వైభవము, అసలు ఎంత ఒక వాస్ట్ నాలెడ్జ్కి ప్రతిబింబంగా కనబడుతుంది, ఒక విజ్ఞానానికి. ఇంకొక వైపు కాశ్మీర్లో మార్తాండ్ టెంపుల్, నేను అక్కడికి వెళ్ళాను. చూసినప్పుడు నేను మామిడి గిరిధర్ గారు వెళ్ళాము, కళ్ళమెట నీళ్ళు ఆగలేదు ఆ రోజే. ఇందులో మీరు దాన్ని పొందుపరిచిన విధానం చూస్తుంటే కూడా అంటే గొప్ప వైభవోపేతమైనటువంటి ఆలయ నిర్మాణం ఉండేది అని తెలుస్తుంది. చరిత్ర కనబడుతూ ఉంటుంది, చరిత్ర కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. ఏం జరిగింది, ఎవరు కూల్చేశారు, ఏం చేశారు. లలితాదిత్య ముక్తపీడ అంటే ఒక గొప్ప మహా చక్రవర్తి, ఆయన హయాంలో నిర్మితమైనటువంటి ఆలయం. అందులో మీరు రాసింది నేను చదువుతున్నాను. ఆల్ దట్ స్టేస్ టుడే ఎట్ సన్ టెంపుల్ మార్తాండ్, ఏ మ్యూట్ స్పెక్టేటర్ టు ఏ గ్లోరియస్ పాస్ట్. సో గొప్ప వైభవాన్ని మీరు అంతే గొప్పగా చూపించారు. ఇలాంటి చారిత్రక దాన్ని ఏమంటారు, ఒక చాలా ట్రాజెడిక్ ఇన్సిడెంట్స్ కొన్ని జరిగినాయి, వాటిని కూడా అలాగే యథాతథంగా చూపించారు. స్టోరీ బిహైండ్ అ టెంపుల్ అలా అంటే కనుక ఈరోజు ఆలయాలకు సంబంధించి చారిత్రక నేపథ్యం గురించి కూడా మీరు ఇప్పుడు ఈ పుస్తకంలో ప్రస్తావించినట్టుగా నాకు అనిపిస్తుంది. సో కేవలం ఇవి మాత్రమే కాకుండా మన అని అనొచ్చు, కానీ నా అనుభవంలో స్కూల్కి వెళ్ళాము, చరిత్ర అనేది హిస్టరీగా ఒక పార్ట్ ఉండేదండి. 5th, 6th, 7th, 10th క్లాస్ వరకు హిస్టరీ సబ్జెక్ట్గా ఉండేది, అసంపూర్ణంగా ఉండేది. ఇది నిజమైన చరిత్ర కాదు అన్న ఒక ఆలోచన వచ్చిందండి మనకి పాఠాల్లో నేర్పించినవి. ఇట్ ఈస్ ఇన్కంప్లీట్ అండ్ టు సమ్ ఎక్స్టెంట్ ఇన్కరెక్ట్. అండ్ థర్డ్, ఇన్అప్రోప్రియేట్. హిస్టరీ విల్ మేక్ ఎ సొసైటీ ప్రౌడ్. చరిత్ర అనేది మన నిజమైన చరిత్ర తెలుసుకుంటే చాలా గర్వంగా ఉంటుందండి. సో మన గర్వం సొసైటీలో మిస్ అవ్వడానికి కారణము నిజమైన చరిత్ర తెలియకపోవడమే అన్నది నా భావన. అది పూర్తి చేయడమే ఈ ప్రస్థానం. సో దట్స్ వై దిస్ బుక్ ప్రొవైడ్స్ నాట్ ఓన్లీ ద ఛాలెంజెస్ ఇన్ బిల్డింగ్ ఏ టెంపుల్ బట్ ఆల్సో సబ్స్టాన్షియల్లీ ద హిస్టరీ బిహైండ్ ఇట్. సో ఒక కంప్లీట్ హిస్టారికల్ నారేటివ్ లాగా చూడవచ్చు ఈ బుక్ని. కంప్లీట్ అదే సీక్వెన్స్లో తీసుకొచ్చాను. ఆర్గనైజింగ్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్క్యూట్స్ ఈజ్ మేక్ ఇట్ ఈజీ ఫర్ ఎ ట్రావెలర్. సో ఒక ట్రావెలర్కి కాశ్మీర్ అంటే ఏమేమి చూడాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏ సీక్వెన్స్లో వెళ్ళాలి, ఇది చాలా ఇంపార్టెంట్ సీక్వెన్స్. సర్క్యూట్స్లో సీక్వెన్స్ కూడా పెట్టాను. ఎందుకంటే ఇప్పుడు హోయసాలాలు తీసుకున్నాం అనుకోండి, హాసన్ సర్క్యూట్ పెట్టాను. ఆల్మోస్ట్ 350 సంవత్సరాలు ఆలయాలు నిర్మించారండి, కొన్ని వేల ఆలయాలు నిర్మించారు. సో దాంట్లోని పురోగతి. సో ఫస్ట్ టెంపుల్ నుంచి లాస్ట్ టెంపుల్ కనుక మీరు ట్రావెల్ చేస్తే యూఆర్ ట్రావెలింగ్ అలాంగ్ ది హిస్టరీ. సో మీకు ఫస్ట్ టెంపుల్లో ఫీచర్స్ సెకండ్లో కనిపిస్తుంది, సెకండ్లో థర్డ్లో కనిపిస్తుంది. సో హౌ ద సొసైటీ హ్యాస్ ఇంప్రూవైజ్డ్ ఇట్ సెల్ఫ్ ఆన్ ఇట్స్ నాలెడ్జ్ అండ్ స్కిల్ మీరు చాలా ఈజీగా తెలిసిపోతుంది మీకు సర్క్యూట్లో. సో ఐడియా ఆఫ్ సర్క్యూట్ ఈస్ టు బ్రింగ్ అవుట్ ద ఎవల్యూషనరీ ఆస్పెక్ట్ ఇన్ ద టెంపుల్ అండ్ ఇండైరెక్ట్లీ షోకేసింగ్ ద నాలెడ్జ్ అండ్ స్కిల్ సెట్స్ ఆఫ్ దట్ సొసైటీస్ దట్ బిల్డ్ దెమ్. సో మొత్తం 5 చాప్టర్స్ పెట్టారు ఇందులో. ఒకటి ఇంట్రొడక్షను, అసలు ఆలయానికి సంబంధించిన ఒక ఇంట్రొడక్షను. 2 ఆర్కిటెక్చర్ స్టైల్స్ అండ్ స్టైలిస్టిక్స్. 2 సేక్రెడ్
సైన్స్ అండ్ ఇంజనీరింగ్, తర్వాత ద గ్యాలరీ అన్నారు, అందులో సర్క్యూట్స్ గురించి ప్రస్తావన ఉంది. 21 సర్క్యూట్స్ చెప్పారు. అంటే ఒక ట్రావెలర్ ఎలా వెళ్ళాలి అనే దానికి సంబంధించి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా ఇచ్చారు. ఆర్ట్ థీమెటిక్స్ అనేది పెట్టారు. సో ఇందులో నాకు ఒక విషయం సార్, ఇప్పుడు మీరు చెప్పిన వాటిల్లో 5 చాలా అద్భుతంగా మీరు విభాగాలుగా మీరు మార్చుకున్నారు. అయితే అందులో మీ అబ్జర్వేషన్ తెలుసుకోవాలని కూడా ఉంది. ఇప్పుడు ఈవెన్ చరిత్ర గురించి మనం మాట్లాడాం కదా. సో మిడియవల్ ఎరాలో మీరు అంటున్న ఆ గ్లోరియస్ ఒక అద్భుతమైన విజ్ఞాన భాండాగారంగా ఉన్నటువంటి పరిస్థితులు, మీరు ఇందాక చెప్పిన అనేక అంశాలు, ఒక ఆలయ నిర్మాణం కావాలంటే అంత ఈజీ కాదు, చాలా కాంప్లెక్స్ ఉన్నాయి, ఎన్నో విషయాలు ఇందులో ఇమిడి ఉన్నాయి అనేది, అవన్నీ మరి ఎందుకు కొనసాగించబడలేదు? ఎక్కడ మనకు ఆ అడ్డంకి పడిపోయింది? ఇంత విజ్ఞానం అని మనం అంటున్నాం కదా, గ్లోరియస్ పాస్ట్ అంటున్నాం కదా, అది ఎందుకు క్యారీ ఫార్వర్డ్ కాలేదు? మనం ఈ పుస్తకం రాసే ప్రక్రియలో చాలా సబ్జెక్ట్స్ మీద అనలైజ్ చేయాల్సి వచ్చింది. మీరు అడిగిన ప్రశ్న కూడా ఆ ప్రశ్న నన్ను అడుగుతున్నాను, ఎక్కడి నుంచి తెగిపోయింది. అవును, అది ఎక్కడ కట్ అయిందని ఇది చేయడానికి నేను ఏం చేశానంటే, మొత్తం టెంపుల్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మొత్తము సెంచరీ వైజ్ ప్లాన్ చేసుకున్నాను. సో 350 to 250 ఎన్ని గుళ్ళు కట్టారు, ఎక్కడ కట్టారు, అలాగే 200 to 100, అలా 600 to 500, ఇలా అన్ని ఒక చార్ట్ లాగా వేసుకున్నాను. ఒక ఇంజనీర్ కాబట్టి అన్ని ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తుంటాను. సో అన్నీ వేసుకొని చూసుకున్నాను. సో ఏ టైంలో ఎక్కువ గుళ్ళు ఆలయాలు కట్టారు చూశాను. రఫ్లీ 9th to 12th 13th, దిస్ ఇస్ ద పీక్ అండి. సో 900 to 1300 వరకు పీక్ అంటే ఆ టైంలో అద్భుతమైన మాక్సిమం ఆల్మోస్ట్ ఎవ్రీ 5 years ఒక టెంపుల్ వచ్చేసేది పెద్దది. ఎవ్రీ 5-10 years అలా కట్టేశారనమాట. సో ఈ 9th 13లో మ్యాక్సిమం నేను కవర్ చేసిన 158 టెంపుల్స్, 158 గుళ్ళలో ఆల్మోస్ట్ 80 of them ఫాల్ అండర్ దిస్ పీరియడ్ అండి. 900 to 1300. ఓకే. తర్వాత మనకి చరిత్రలో తెలిసిందే, మనకి ద మొఘల్ ఇన్వేషన్ స్టార్టెడ్ అరౌండ్ 13th century. అంతకుముందు కూడా జరిగాయి దాళ్ళు, కానీ ఎక్కువ ఇంటెన్సిటీ జరిగిందంటే 13th century తర్వాత. సో ఒక రకమైన భయం సృష్టించారు వాళ్ళు సొసైటీలో. సో అది తట్టుకొని నిలబడిన వాళ్ళే ఆలయాల గురించి ఆలోచించారు. ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరం తీసుకోండి, దే వర్ సక్సెస్ఫుల్లీ ఏబుల్ టు రిపెల్ ద ఇస్లామిక్ ఆన్స్లాట్. సో దోస్ హూ హ్యాడ్ ద స్ట్రెంగ్త్ టు విత్స్టాండ్ దెమ్ వాళ్ళు కొనసాగించలేదని కాదు కదా. మన విజయనగరంలో 16th century కట్టడాలు, బిష్ణుపూర్ 17th century 18th century కట్టడాలు. సో జరిగింది. దాని తర్వాత సెకండ్ ఇన్వేషన్ ఈజ్ బ్రిటిష్ ఇన్వేషన్. బ్రిటిష్ కాలనైజేషన్లో మన కల్చర్ని బాగా దెబ్బతీశారు వాళ్ళు. సో వెన్ ప్రయారిటీ బికమ్స్ సర్వైవల్, సొసైటీస్ ప్రయారిటీ బికమ్స్ సర్వైవల్, ఆబ్వియస్లీ దర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ప్రైడ్ ఉండదు, క్రియేటివిటీ ఉండదు, ఇంకేం ఉండదు, ఇంకా ఫస్ట్ ఆకలి మాత్రమే ఉండదు. ఇప్పుడు ఆలయం ఎప్పుడు వస్తుందండి, ఒక రాజు మనుషుల్లో ఒక నైపుణ్యం గుర్తించాడు కదండి. ఒక కవి కావచ్చు, ఒక శిల్పి అవ్వచ్చు, ఎవరైనా గుర్తించాలి కదా. బ్రిటిష్ వాళ్ళు ఎవరిని గుర్తించలేదే. సో ఎప్పుడైతే ఆ గుర్తింపు పోయిందో మన సంపద అంతా పోయినట్టే. సో ఐ విల్ సే 2 reasons. One is Islamic invasions and second is British colonization. These are the 2 main reasons for discontinuity of our great tradition. ఓకే. సో మీరు ఇంకొకటి ఆర్ట్ థీమెటిక్స్లో మీరు అంటే ఇది నిజంగా చాలా కొత్త ప్రయత్నము, దీనికి చాలా కృషి ఉండాలి, అంత ఈజీ కూడా కాదు. అక్కడున్న స్కల్ప్చర్స్ కానీ వాటిని చూపిస్తూ నేనైతే కొత్తగా అనిపించింది ఏంటంటే, ఇందులో మీరు ఈవెన్ టెక్స్టైల్స్ కూడా అప్పటి ఫ్యాషన్స్ గురించి మాట్లాడారు. అది నాకు చాలా కొత్తగా అనిపించింది. ఫ్యాషన్స్, ఆర్నమెంట్స్, వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఆ స్కల్ప్చర్స్ని కేవలం చూడడమే కాదు, దాన్ని బేస్ చేసుకొని కొన్ని డిజైన్స్ కూడా మీరు ఇందులో వేయించారు. స్వాతి చలపతి గారు అనుకుంటున్నాను ఇల్లస్ట్రేషన్స్ అన్నీ కూడా. సో ఒకసారి దాని గురించి చెప్తారా? అది ఏంటి ఈవెన్ ప్రేక్షకులకు అర్థమయ్యేలా? ఇందాక నేను చెప్పినట్టు ఏ టెంపుల్ రిప్రజెంట్స్ ఎవ్రీథింగ్ అబౌట్ ఏ సొసైటీ. నాట్ ఓన్లీ ద నాలెడ్జ్ అండ్ స్కిల్స్ అండ్ ఎబిలిటీ టు బిల్డ్, ఎబిలిటీ టు విజువలైజ్, ఎబిలిటీ టు ఎన్విజన్, ఎబిలిటీ టు ప్లాన్,
ability to find appropriate resources and mobilize the resources to be able to build a temple of such complexity. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కాదు, ఒక అందమైన అమ్మాయి ఆ సొసైటీలో ఎలా ఉండేది, అది కూడా వాళ్ళకి గర్వకారణం ఉందండి. సో నాట్ ఓన్లీ ఉమెన్, అందుకే ఉమెన్ ఇన్ స్కల్ప్చర్ అనేది ఒక స్పెషల్ సబ్జెక్ట్గా పెట్టాను. సో ఉమెన్ వర్ సో ఇంపార్టెంట్. సో దానివల్ల ఏంటి కన్వే చేస్తున్నాడు స్కల్ప్టర్, ఉమెన్ ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ అవర్ సొసైటీస్ అని చెప్పడమే ఉమెన్ ఇన్ స్కల్ప్చర్. దట్ దే రెస్పెక్టెడ్ ఉమెన్, ఉమెన్ హ్యాడ్ వెరీ ఇంపార్టెంట్ రోల్స్ టు ప్లే ఈజ్ వన్ ఫేసెట్ ఆఫ్ ఇట్, అదొక భాగం. ఇంకొకటి వాళ్ళు వేసుకునే డ్రెస్సులు, అంటే ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద సొసైటీ దట్ దే ఫెల్ట్ ప్రౌడ్ ఆఫ్ గాట్ ఎ రిప్రజెంటేషన్ ఇన్ ద టెంపుల్, ఇంక్లూడింగ్ డ్రెస్సెస్. సో ఏం చేశానంటే అనుకోని రీతిలో తగిలింది ఈ ఐడియా. సో అన్ని స్కల్ప్చర్స్లోకి డ్రెస్సులన్నీ తీసి బయట పెట్టాను, చేసి ఒక క్యాటలాగ్ లాగా చేశాను. డ్రెస్సెస్, ఆర్నమెంట్స్, హెయిర్ డ్రెస్, హెయిర్ స్టైల్, ఈ మూడింటిని 3 క్యాటలాగ్స్గా చేసాము. చాలా పెద్దగా పెద్ద మోతాదులో చేసామండి. ఆల్మోస్ట్ ఈ స్కల్ప్చర్లోంచి తీసిన డ్రెస్సెసే ఆల్మోస్ట్ 3500 చేయండి. 900 వరకు ఆర్నమెంట్స్ డీకోడ్ చేశాం, ఒక 200 వరకు హెయిర్ స్టైల్స్ని డీకోడ్ చేసాం. సో ఐడియా ఈజ్ టు షో దేర్ ఫ్యాషన్ సెన్స్. ఆ రోజున వాళ్ళకున్న ఫ్యాషన్ సెన్స్ని వాళ్ళు చెప్తున్నారు. ఒక శిల్పి చెప్తున్నాడు మనకి, మాకు కూడా డ్రెస్ సెన్స్ ఉంది, మాకు మంచి డ్రెస్ సెన్స్ ఉంది, మా దాంట్లో కూడా ఫ్యాషన్ అనే కాన్సెప్ట్ ఉంది. ఫ్యాషనిస్తా అంటాం, సంబడి హూ రిప్రజెంట్స్ ద ఫ్యాషన్ ఆఫ్ దట్ టైమ్ ఇస్ కాల్డ్ ఫ్యాషనిస్తా. నిజంగా చెప్పాలంటే ఆ ఆలయం కట్టినప్పుడు ఎవరైతే ఫ్యాషనిస్తా ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఈ గుళ్ళో రిప్రజెంట్ చేశారు. సో ఈ 3 కలిపి, ఈ డ్రెస్సెస్, ఆర్నమెంట్స్, కాయిఫియర్ అంటే హెయిర్ స్టైల్స్, ఈ 3 కలిపి టెంపుల్ వేర్ ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తాను. టెంపుల్ వేర్ అని ఒక బ్రాండ్ క్రియేట్ చేసి వాటిలో ఈ భాగంగా ఈ 3ని జనాలకు అందించాలి. అండ్ పాసిబుల్లీ ఎన్ఐఎఫ్టీ లాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీస్, దే కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ ప్రమోట్ ఇట్ ఇన్ ఏ ఫార్మల్గా వాళ్ళు ప్రజెంట్ చేస్తారు, బాగుంటుంది. కానీ ఒక రిచ్ కలెక్షన్. సో ఇలాంటి డ్రెస్సులు అది సొసైటీలో ఒక భాగం అయిపోయింది అనుకోండి, అప్పుడు ఒక మంచి సెన్స్ ఆఫ్ ప్రైడ్. దానికి ఆ పాత అది కూడా ఇచ్చినా కూడా బాగుంటుంది, ప్రైడ్ కూడా. అంటే ఎక్కడ ఏ టెంపుల్కి సంబంధించిన, సో ప్రతి డ్రెస్ని చూపిస్తే, కరెక్ట్, ప్రతి డ్రెస్ని ఆ టెంపుల్ పేరుతో, ఆ ఆలయం పేరుతోనే చాలా బాగుంటుంది. సే బాపువాన్ మ్యారేజ్ బ్రైడల్ వేర్. బాపువాన్ అంటే ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది, దానివల్ల చదవడం కూడా చదువుతారు, నెక్స్ట్ జనరేషన్కి వెళ్తుంది. మంచి ఐడియా అండి, చాలా మంచి ఆలోచన. ఎందుకంటే మరి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సినిమా పేర్లతో చీరలు వచ్చేస్తున్నాయి. ఆ పలానా సినిమాలో ఆ పలానా హీరోయిన్ కట్టుకుంది అన్నసరికి ఆ సినిమా గురించి కంటే కూడా అట్లీస్ట్ మన పాత వారసత్వాన్ని మనం ఎందించినట్టు అవుతుంది. నిజంగా మీరు ఇందులో అన్ని ఇల్లస్ట్రేషన్స్ చూస్తుంటే చాలా గొప్పగా ఉంది. ఆ వేసిన స్వాతి గారికి కూడా నిజంగా అభినందనలు చెప్పాల్సిందే ఈ చర్చలో. 9 సంవత్సరాలు నాతోనే పనిచేసింది. తను ఒక చిన్న ప్రాజెక్ట్ చేద్దామని వచ్చింది నా దగ్గరికి, నాకేమైనా ప్రాజెక్ట్ ఉంటే ఇవ్వండి అన్నాడు. నేను అప్పుడే నా ప్రయాణం మొదలుపెట్టాను. సో చెప్పాను, చాలా లాంగ్ స్టోరీ ఇది, కానీ నీకు పట్టుదల ఉందని అడిగాను. చేస్తాను నేను చెప్పింది. సో ఐ ప్రామిస్డ్ హర్ కో-ఆథర్షిప్. సైడ్ ఇస్తాను, బట్ నేర్చుకొని చేయాలి అని చెప్పాను. సో కాన్సెప్షువల్ ఇన్పుట్ని ఇచ్చేవాడిని, తను అనాలిసిస్ చేసి దాని డ్రెస్ని బయటికి తీసి హ్యాండ్ స్కెచ్ లాగా, అండ్ ఇట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యాండ్ స్కెచెస్ అండి. సో ఇట్స్ ఎ వెరీ పెయిన్ఫుల్ ఎక్సర్సైజ్ అండ్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్, పేషెన్స్, స్కిల్ ఉండాలి, పేషెన్స్ కూడా ఉండాలి. ప్లస్ యూ హ్యావ్ టు లెర్న్, యూ హ్యావ్ టు ఇంప్రూవైజ్, బికాస్ ఎక్కడ తేడా వచ్చినా నేను ఒప్పుకోను. ఎందుకంటే ఇమేజరీ మీద ఎంత మనం ఫోకస్ చేసాము, మోర్ దెన్ 1360 ఇమేజెస్ ఉన్నాయి ఈ పుస్తకంలో. సో ద క్వాలిటీ ఆఫ్ ఇమేజెస్ అండి, కొన్ని ఇమేజెస్ తీయడానికి అయితే 4 గంటలు పట్టేవండి. ఒక పిక్చర్ తీయడానికి నాకు 4 గంటలు పట్టిందండి ప్రాంబణం టెంపుల్లో. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఆలయం, ఎక్కడి నుంచి నిలబడి ఫోటో తీస్తే బాగుంటుంది అని తెలుసుకోవడమే నాకు 2 గంటలు పట్టేది. తర్వాత ఆ రైట్ స్పాట్లో నిలబడిన తర్వాత ఎండ ఎక్కువ ఉండకూడదు, రిఫ్లెక్షన్స్ ఉండకూడదు, ఇవన్నీ బాగున్నాయి అనుకుంటే మధ్యలో జనాలు వచ్చేస్తుంటారు. రెడీ అయిపోయాం, 11:50కి నేను షూట్ చేద్దామని నిలబడ్డాను రెడీగా, అంతా బాగానే ఉంది. కానీ ఒక గుంపు వచ్చింది, 50 మంది గుంపు. లక్కీగా ఏంటంటే నాకు ఒక 2 అమ్మాయిలు హెల్ప్ చేశారు అక్కడ. వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు, మీరు ఫోటో తీసే వరకు మేము మీతోనే ఉంటామని చెప్పి జనాలందరినీ పక్కకి జరిపి నాకు క్లియర్ చేశారు ప్యాసేజ్. చాలా హెల్ప్ చేస్తారు 2 అమ్మాయిలు, ఇండోనేషియన్ అమ్మాయిలు. సో
ఇమేజరీ మీద ఇంత ఫోకస్ చేసినప్పుడు స్కెచెస్ మీద కూడా అంతే ఫోకస్ ఉండాలి. బికాస్ యూ కెనాట్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ ఇమేజ్ బట్ నాట్ ఎ గుడ్ స్కెచ్. సో మై డిమాండ్స్ ఆర్ వెరీ హార్ష్. ఎక్సెప్షనల్గా ఉండాలి స్కెచెస్ అని ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టాను. తను అది ఫుల్ఫిల్ చేసింది, నేర్చుకుంది, చేసింది, ప్రూవ్ చేసింది దట్ షీఈస్ ఎ గుడ్ ఆర్టిస్ట్. ఐ థ్యాంక్ హర్. తనకు కూడా ఒకసారి అభినందనలు నేషనలిస్ట్ హబ్ తరపున. అండ్ ఇట్లాంటి పుస్తకాలు జనరల్గా భారతదేశం గురించి లేదా భారతదేశానికి డిప్లొమాట్స్ గాను అంబాసిడర్స్ గాను వస్తున్న చాలామంది వాళ్ళకు ఫస్ట్ భారతదేశం గురించి తెలుసుకోవాలి అని అంటే 1-2 పుస్తకాలు చదువుతారు. సల్మాన్ ఖుర్షీద్ పుస్తకమో లేకపోతే జవహర్లాల్ నెహ్రూ గారి డిస్కవరీ ఆఫ్ ఇండియానో ఇట్లాంటి కొన్ని ఉన్నాయి. నిజానికి భారత వారసత్వాన్ని లేదా భారత విజ్ఞానాన్ని భారత సంస్కృతిని అర్థం చేసే విధంగా ఉన్న పుస్తకాలు అరుదుగానే ఉన్నాయి. సో అట్లాంటి పుస్తకాల జాబితాలోకి అరుదుగా ఉన్నటువంటి ఆ పుస్తకాల జాబితాలోకి టెంప్లెక్సిటీ కూడా ఉంటుందని నా అభిప్రాయం. సో మీరు ఆ ప్రయత్నం చేయండి అనేది నా అది కూడా. ప్రధానమంత్రి గారు ఒక లెటర్ రాస్తున్నాను. ఐఎమ్ సేయింగ్ ప్లీజ్ మేక్ టెంప్లెక్సిటీ ఏ అఫీషియల్ గిఫ్ట్, గవర్నమెంట్ ఇండియా గిఫ్ట్ ఫర్ ఆల్ ద కాన్సులేట్స్, ఎంబసీస్, diplomats who visit India every year, hundreds and thousands of people. One book that completely represents our rich antiquity. కరెక్ట్. యా. అండ్ చివరిగా సార్ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే నేషనలిస్ట్ హబ్ తరపున టెంప్లెక్సిటీలో ఉన్న అనేక అంశాల గురించి, ముఖ్యంగా ఆ టెంప్లెక్సిటీని శిఖరవాణి రూపంలో ఈ శీర్షిక ద్వారా మీరు ఈ సిరీస్లో విభిన్న అంశాలకు సంబంధించి మీ ఆలోచనలు, మీ అభిప్రాయాలు, మీ అనుభవాలు వీటన్నిటినీ ఒక వీడియోస్ రూపంలో మీరు చెప్పాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తప్పకుండా చేద్దాం. నా సజెషన్ ఏంటంటే మనము 21 సర్క్యూట్స్ని 21 వీడియోస్ లాగా చేద్దాం. ఒక్కొక్క సర్క్యూట్ గురించి చెప్పుకుందాం. ఆ సర్క్యూట్లో ఔన్నత్యం ఏంటి, చరిత్ర, ఇంకా స్పెషల్గా ఏ గుళ్ళలో స్పెషల్గా వెళ్ళి ఏం చూడాల్సి వస్తుంది, ఇలాంటి 4 మంచి విషయాలు. సో దట్ వీ ప్రిపేర్ ఏ ట్రావెలర్ ఫుల్లీ టు మేక్ బెస్ట్ యూస్ ఆఫ్ హిస్ విజిట్ టు ద టెంపుల్. అది చేద్దాం. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేంద్రనాథ్ గారు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. టెంప్లెక్సిటీని ప్రేక్షకులకు పరిచయం చేయడం చాలా గర్వంగా కూడా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది టెంప్లెక్సిటీ పుస్తకము. ఈ పుస్తకము సురేంద్రనాథ్ బొప్పరాజు గారు రచించారు. వారి నేపథ్యం గురించి నేను ఇంకా చెప్పలేదు, కానీ వారు ఇంజనీర్, ఎట్ ద సేమ్ టైం టెక్నాలజీలో, ఈ సాంకేతిక పరిజ్ఞానంలో అత్యంత అరుదైనటువంటి అండ్ రాబోయే రోజుల్లో చాలా అవసరమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన అంశాల్లో కావచ్చు, సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో కావచ్చు నిష్ణాతులు. అండ్ వారి వృత్తిపరంగా టెక్నాలజీ లేదా సాంకేతిక పరిజ్ఞానము ఈ విషయాల్లో వారు ఉండవచ్చు, కానీ ప్రవృత్తిపరంగా ఒక రకంగా చెప్పాలంటే బాధ్యతాయుతంగా ఈ టెంప్లెక్సిటీని మన ముందుకు తీసుకొచ్చారు. దీన్ని 10 మందికి చేరవేయాల్సిన బాధ్యత మాత్రం మన జాతీయవాదులందరిది. సో సనాతన సాంస్కృతిక వారసత్వ కొనసాగింపు ఇలాంటి చర్యల ద్వారా కూడా జరుగుతుంది. సో ఆ వారసత్వాన్ని మనం ఆకళింపు చేసుకోవడము, ఎట్ ద సేమ్ టైం దాన్ని ఇతర వ్యక్తులకు కూడా అందించడం చాలా అవసరం. సో ఈ టెంప్లెక్సిటీ పుస్తకాన్ని మీరు తీసుకోవాలంటే కనుక దానికి సంబంధించిన లింక్ని నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పొందుపరుస్తాను. అండ్ అంతేకాదు, మీరు నేషనలిస్ట్ హబ్ ఫోన్ నెంబర్స్ కూడా ఉంటాయి కాబట్టి మీరు దానికి కూడా ఫోన్ చేసి మీరు ఎంక్వైరీ చేయవచ్చు ఈ పుస్తకం కావాలనుకుంటే. అండ్ అంతేకాదు, ఈవెన్ అమెజాన్ లాంటి వాటిలో కూడా మీకు లభ్యమవుతుంది. టెంప్లెక్సిటీ చదివే ప్రయత్నం చేయండి, 10 మందికి చేరవేసే ప్రయత్నం చేయండి. అండ్ అంతేకాదు, ఈ వీడియోని 10 మందికి రీచ్ చేసే ప్రయత్నం కూడా చేయండి. అండ్ మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ ఈ టెంప్లెక్సిటీ పుస్తకం లేదా ఆలయాలకు సంబంధించినటువంటి శిఖర వాణి రూపంలో శీర్షికగా మీ ముందుకు రాబోతోంది. ఆ కార్యక్రమాన్ని కూడా మీరు ఆదరిస్తారన్న విశ్వాసంతో నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.